హాయ్ నమస్తే. ఈరోజు నేను ఔషధకారి అయినటువంటి కరివేపాకుతో ఒక మంచి పౌడర్ని ఎలా ప్రిపేర్ చేయాలనేది చూపించబోతున్నాను. సో లేట్ చేయకుండా ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ బ్యాక్ టు రెసిపీస్. ఫస్ట్ మనం కరివేపాకుని బాగా క్లీన్ చేసిన తర్వాత నీడలో ఆరబెట్టి ఇలాగా తీసుకోవాలండి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టి దాంట్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ కరివేపాకు అంతా వేసి చిన్న మంట మీద వేయించాలి. ఇది వేయించేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయించుకోవాలి. పెద్ద మంట పెట్టకుండా జాగ్రత్తగా చూసుకుంటూ మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఇలాగా వేయించుకోవాలి. ఇంకా ఇది వేగలేదు. 5 నుంచి 8 నిమిషాల వరకు పడుతుందండి ఇది వేయించడానికి. ఈ కరివేపాకు యాంటీ డయాబెటిక్గా పనిచేస్తుందని, ఆకలి లేమిని తగ్గించి జీర్ణశక్తిని మెరుగుపరుస్తుందనే విషయం మనందరికీ తెలిసిందే. ఇలాగా పొడి అవ్వాలన్నమాట. ఇలాగ మనం నలిపితే ఇలా పౌడర్లా ఇలా అయిపోవాలి ఆకు, అంతవరకు మనం వేయించాలి. సో ఇది అయిపోయింది. నేను పక్కకు తీస్తున్నాను. వేరే ప్యాన్ పెడుతున్నాను. వేరే ప్యాన్లో 10 నుంచి 12 వరకు ఎండుమిర్చి వేసుకున్నాను. మీకు ఎండుమిర్చి ఎప్పుడు కూడా ఎక్కువ వేయించకూడదండి. దానివల్ల ఏంటంటే కలర్ పోతుంది. ఒక 2 నిమిషాలు వేయించిన తర్వాత తీసేయాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక గుప్పెడు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని చిన్న మంట మీద వేయించుకోవాలి. మొత్తం అంతా కూడాను చిన్న మంట మీద, లో టు మీడియం పెట్టుకోండి. అది ఇప్పుడు 2 స్పూన్ల ధనియాలు వేసి కాసేపు వేయించిన తర్వాత కొంచెం వాసన వచ్చిన తర్వాత అప్పుడు జీలకర్ర వేయాలి. ఎందుకంటే జీలకర్ర పెద్దగా వేగన అవసరం లేదండి. అలాగే తరచూ మనం ఈ కరివేపాకును తీసుకుంటూ ఉంటే ఇందులో ఉండే ఐరన్ వల్ల రక్తహీనతకి చెక్ పెట్టచ్చు. సో ఇది కూడా అయిపోయింది. ఇది పక్కకి తీసేసి ఇప్పుడు మనం మినపగుళ్ళు 1.5 స్పూను, శనగపప్పు 1.5 స్పూను వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఈ రెండు ఒకేలా వేగుతాయి, ప్రాబ్లం ఉండదు. కాకపోతే కొంచెం దోరగా వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయిస్తే సరిపోతుంది. చింతపండు వేయించుకోవాలి. చింతపండు గింజలు లేకుండా ఇలా చిన్న చిన్న ముక్కలుగా తీసుకొని సపరేట్గా వేసి ఇలాగా వేయించుకోవాలి. ఇది కొంచెం ఒక 2 నిమిషాలు వేయించాలి. దీన్ని వేసిన తర్వాత తీసేయాలి. ఇప్పుడు పీనట్స్ అండి, శనగ పలుకులు. ఇది ఆప్షనల్, మీకు ఇష్టం అయితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. మంచి రుచిని ఇస్తుంది ఇది, అందుకని వేసాను. హెల్త్కి కూడా మంచిది కదా. ఇవన్నీ ఈ రకంగా వేయించేసి ఒక పళ్ళెంలోకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ టర్న్ ఆఫ్ చేసిన తర్వాత ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మిక్సీ జార్లో వేసి పౌడర్ చేసుకోవాలి. కొంచెం బరకగా పౌడర్ చేసుకున్న తర్వాత దాంట్లో ఈ కరివేపాకు ముందు మనం వేయించాం కదా, ఆ కరివేపాకు మొత్తం అన్నీ వేసేసి ఒకసారి మిక్సీ వేసుకుంటే సరిపోతుంది. సాల్ట్ ఇప్పుడు వేయొద్దు. పౌడర్ అయిపోయిన తర్వాత లాస్ట్లో వేసి కలుపుకోవాలి. సో ప్రతి ఇంగ్రీడియంట్ సపరేట్గా వేయించాలి అని ఎందుకు చెప్పానంటే, ఒక్కొక్క ఇంగ్రీడియంట్కి ఒక్కొక్క బాయిలింగ్ పాయింట్ ఉంటుంది. ఒకటి తొందరగా వేగితే ఇంకొకటి లేట్గా వేగుతుంది కదా. కొన్ని తక్కువసేపు వేయించాలి, మరికొన్ని ఎక్కువసేపు వేయించాలి. అందుకే అన్నీ సపరేట్గా వేయిస్తున్నాను అన్నమాట. ఇలా వేయిస్తే కమ్మని రుచి వస్తుంది. అలాగే ఈ పొడి చివరి స్పూన్ వరకు తాజాదనం ఉంటుంది. ఇంకా సో పౌడర్ అయితే అయిపోయింది. దీంట్లో ఇప్పుడు సాల్ట్ వేసుకుందాము. అలాగే ఇంగువ కూడా వేసుకుందాము. ఈ ఉప్పు ఎందుకంటే ముందు వేయొద్దన్నాను. ఇప్పుడు చూడండి, మీకు తేడా తెలుస్తుంది. పౌడర్ చేసుకోవడానికి ముందే మనం సాల్ట్ కానీ వేసామనుకోండి, అది పౌడర్ బేస్లో రాకుండా అది కొంచెం ముద్దలా వచ్చి పౌడర్ సరిగ్గా అవ్వదన్నమాట. మాయిశ్చర్ ఉంటుంది కదా, చింతపండు కూడా మనం యాడ్ చేస్తున్నాం కదా, అందుకని. సో పౌడర్ అయిపోయిన తర్వాత మనం యాడ్ చేసామనుకోండి, చూసారా ఎంత పొడిగా వచ్చింది. ఆయిల్గా కూడా లేదు, ఎందుకంటే మనం ఆయిల్ లేకుండా రోస్ట్ చేసుకున్నాం కాబట్టి. జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. అలాగే జుట్టు సమస్యలు నివారించి జుట్టు మూలాలని బలపరుస్తుంది. బరువు తగ్గడంలో సహాయకారిగా పనిచేస్తుందండి. ఇందులో విటమిన్ ఏ, బి, సి, ఈ ఉంటాయి. అలాగే యాంటీ ఆక్సిడెంట్స్, అమైనో ఆమ్లాలు, ఫ్లవనాయిడ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే థమ్స్ అప్ ఇవ్వండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి రెసిపీస్.